హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఫ్రాన్స్ తీసుకున్నాను. పచ్చి రొయ్యల కర్రీ అండి ఇది. అయితే ఫ్రాన్స్ తీసుకున్న తర్వాత వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, ఈ రొయ్యలలో బ్యాక్ సైడ్ నరం అనేది ఉంటుందండి, నల్లటి నరము. ఆ నరాన్ని చిన్నగా చాకు సహాయంతో అయితే ఈ విధంగా మనము నరం అయితే తీసేయాలన్నమాట. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అలాగే ఉంచి కర్రీ వండుతారు. అందుకోసం అని చెప్పేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకోసారి అయితే అలా చెయ్యకండి, ఎందుకంటే ఆ నరం అలా ఉంచకూడదంట, మంచిది కాదంట. కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఫ్రాన్స్ అయితే ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీ అయితే. కానీ చాలా బాగా వచ్చింది, అందుకోసమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అయితే తర్వాత మనము కర్రీలోకి ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కొంచెం మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం మెత్తబడిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో మనము ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీలోకి మసాలా ఈ విధంగా ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇలా పేస్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసినట్టు చేసి చూడండి. మసాలాలతోటి ఫ్రాన్స్ కర్రీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మంచిగా రాకపోతే నేను కూడా పెట్టేదాన్ని కాదు. తర్వాత వచ్చేసి దీంట్లోకి స్పైసెస్ వేసుకున్నాను. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. మొత్తము వేసుకొని కూడా స్పైసెస్ మనకు ఒక 2 to 3 అట్లా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ కూడా వేసుకొని మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. మనకు మ్యాక్సిమం ఇక్కడ 70-80% అయితే మెత్తపడిపోయాయి కదా. మెత్తగా అయిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకు ఆల్రెడీ చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ప్యూరీ అయితే చేసుకోవాలన్నమాట. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేసినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి వెళ్ళి కొంచెం వ్యూస్ అనేది వస్తాయి. కాబట్టి కొంచెం ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రాన్స్ని అయితే మనం వేసుకోవాలన్నమాట. మనము పసుపు ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని అందులో నుంచి వాటర్ అనేది పోయి కొంచెం రొయ్యలు అనేవి దగ్గర మనము ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు ఎంత పొడుగుండే అండి, ఇప్పుడు చూసారు కదా, ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మొత్తం కూడా దగ్గరికి వస్తాయి అన్నమాట. మళ్ళీ వాటర్ అంతా పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఆ ఫ్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలోకి సరిపడా ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే టమాటా ఉల్లిపాయ పేస్ట్ పట్టామో అది కూడా, ఆ పేస్ట్ని కూడా ఇందులో ప్యాన్లో వేసుకొని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేనే కర్రీ చేస్తూ వీడియో తీయడం వల్ల కాస్త కొంచెం వీడియో అనేది జూమ్ అయిందండి, కొంచెం ఏమనుకోకండి. దగ్గర నుండి తీయడం వల్ల ఈ విధంగానైతే వచ్చిందనమాట. ప్యూరీ వేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మాత్రమే మనము అందులో పచ్చివాసన అనేది పోతుందన్నమాట. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్గా అయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. పసుపు వేసుకున్న తర్వాత వాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కూడా కొంచెం స్మెల్ వస్తుంది, ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా, అందుకోసమని కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత మనము 1/2 కేజీ రొయ్యలు చూడండి ఎన్ని అయ్యాయో. అంటే అవి చూసినప్పుడు చాలా అనిపిస్తాయి కానీ మనం ఫ్రై చేసిన తర్వాత అవి ఎన్ని ఉండదండి, దగ్గరికి వచ్చి కొన్ని అవుతాయి.
ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు తర్వాత మనము సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్పైసెస్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం అయితే ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంత వరకు అయితే పెద్ద స్పూన్తో అయితే ఒకటి వేసుకున్నాను. చిన్నవి అయితే 2 వేసుకోండి. మీ కారం సరిపడా మీరు ఎంత టేస్ట్ ఎంత తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కారం ఉప్పు వేసి కలిపి మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకున్నాను అన్నమాట. మగ్గించుకున్న తర్వాత చూసారుగా కర్రీ అంతా దగ్గర పడింది. దగ్గర పడినప్పుడు ఇక్కడ కొంచెం అంతనైతే నేను ఇక్కడ ఒక్క రెమ్మ చింతపండు అయితే నానబెట్టుకొని పోసుకుంటున్నాను. మీరు మామూలు వాటర్ కూడా పోసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒకటే చింతపండు రసం వేసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి దాంట్లోకి కొంచెం వాటర్ అనేది పోసుకొని దీంట్లోకి వేసుకోవాలి. చివర్లో ధనియాల పొడి వేసుకుంటే మనకు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు రొయ్యల కర్రీ, ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయినట్లే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి ఫ్రాన్స్ కర్రీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రాన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా.